హాయ్ ఫ్రెండ్స్, ద్రాక్ష పళ్ళ గుత్తు ఇలా కూడా మొలుస్తుందని నేను ఇప్పుడే అనుకున్నాను. అసలు ఏంటంటే మొత్తం అంతా పళ్ళే ఉన్నాయన్నమాట. ఈ కాయలు పళ్ళు అన్నీ కలిసి ఉన్నాయి. ఏంటి ద్రాక్ష పళ్ళ గుత్తులా ఉంది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను నేను. నాకు ఆల్రెడీ తెలుసులేండి ఇదేం చెట్టు అనేసి. మీకు తెలుసా లేదో కామెంట్ చేయండి. నేనైతే ఒక్క పండును తీసుకొని అలా చిదిమాను అనమాట. లోపల అయితే పిక్క గట్టిగా ఉంది. అవి విత్తనాల అనమాట. దానికి ఇదేం చెట్టో ఇంతకీ మీకు చూపిస్తాను చూడండి. అలాగా అవి చూడ్డానికి ద్రాక్ష పళ్ళ ఉన్నాయి, కానీ అవి చాలా డేంజర్ అనమాట. అంటే మనం అది ఒక్కసారి చిదిమి వెంటనే ఏదైనా క్లాత్కి తుడిచేసుకోవాలి చేయిని, లేదంటే కడిగేసుకోవాలి. అది అలా ఉండిందంటే మొత్తం అంతా దురద పెట్టేస్తుంది అనమాట. ఇది కళ్ళు వస్తుంది కదండి, జీరు చెట్టు అంటారు కదా, జీరు చెట్టు మా ఇంట్లో చూపించాను కదా, మా తాతయ్య గారు పెంచారని చెప్పేసి ఆ చెట్టే అనమాట. ఇదైతే మొత్తం ముదిరిపోయింది అనమాట గెల. ఇదైతే నేను అలాగ ఊర్లోకి వస్తే తెలిసిన వాళ్ళ ఇంట్లో అయితే ఉండిందనమాట ఈ చెట్టు. ఈ చెట్టు నిన్న మొత్తం అంతా గెల ముదిరిపోయింది. ఇంకా ముదిరిపోవడం అంటే ఏంటంటే కళ్ళు రాకుండా ఇంకా అదంతా మొత్తం కాయలు కాసేసి కిందకి ఏలబడిపోయి ఉంటది అనమాట. ఇంకా ఆ చెట్టు ఇంకా మళ్ళీ కళ్ళు రాదని అర్థం. అంటే ఆ గెలకి ఇంకా కళ్ళు రాదు ఎంతలా తీసినా సరే. అదే అనమాట ముద్రపోవడం అంటే. ఇంకా చెట్టు కూడా పాడైపోయిందిలేండి. ఇది ఒక్క గెలే వచ్చింది అనుకుంటా. ఇంకా చెట్టుని నరికేస్తే గానీ ఇంకా తర్వాత మళ్ళీ కళ్ళు అయితే ఇవ్వదు ఇంకా చెట్టు. ఇంకా కాయలు ఎందుకు పనికొస్తాయంటే కింద పడి విత్తనాలు అవి మొలకెత్తి మళ్ళీ కొత్త జీరి చెట్లు అనేవి పుడతాయి అనమాట. ఇంకా చెట్టు కింద చూస్తే ఇలాగా చారుకూర అంటారు దీన్ని. ఈ చారుకూర అయితే బోల్డ్ అంత మొలిచేసింది అనమాట. గడ్డల్లో అది ఉంటది. గడ్డ అంటే కాలువ అని కూడా అంటారు. మా సైడ్ గడ్డ అంటాము, కాలువ అని కూడా అంటాం అనమాట. ఏరు అని కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు కదా. అయితే అలాంటి అట్ల ధర ఎక్కువగా మొలుస్తూ ఉంటది. కానీ ఇక్కడ కూడా వచ్చిందనమాట. ఆ కింద చూస్తే ఇలాగా డ్రైనేజ్ కోసం అని చెప్పేసి ఊర్లోని గోతులు అయితే తవ్వారనమాట. ఆ గోతుల్లోని ఇలాగ తోటకూర అయితే మొలిసేసింది అనమాట. డ్రైనేజీలు వచ్చా కానీ ఇంకా ఎవరు యూజ్ చేయలేదు. అలా ఉన్న ఫ్రెష్ గా ఉన్న తోటకూర అయితే ఏరుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. మీరు ఎప్పుడైనా సరే జీరికాయలు చూస్తే కామెంట్ చేసి వెళ్తూ మన వీడియో కూడా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.